సో ఎవ్రీ వీక్ ప్రతి వీక్ కూడా మనకు అనిపిస్తుండే బిగ్ బాస్ కొత్తగా నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుండు. సో ప్రతిసారి కూడా నామినేషన్ అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా కండక్ట్ చేస్తుండు. సో ప్రతి వీక్ ఆ నామినేషన్స్ మనకు కొంచెం కిక్ అయితే డెఫినెట్గా ఇస్తున్నాయని నేను అనుకుంటున్నా. సేమ్ అలానే ఇప్పుడు ఈ వీక్ కూడా అలాంటి పద్ధతి ఒకటి తీసుకొచ్చిండు, నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం పార్షియాలిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎవరికి కావాలనుకున్న వాళ్ళకు ఆ నామినేషన్ అవకాశం ఇచ్చుకోవచ్చు. సో దానివల్ల ఆ చిట్టి ఎవరైతే పొందుతారో వాళ్ళే ఆ నామినేషన్ను చేయగలుగుతారు, మిగతా వాళ్ళు డెఫినెట్గా లాస్. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ని వీళ్ళు షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు బికాజ్ ఆఫ్ దిస్. ఈ నామినేషన్ స్ట్రాటజీ బేస్ చేసుకుంటే మనకు అర్థమైంది. సో వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడుకున్నది నామినేషన్స్లో ఉన్నది ఎవరు, అలానే నామినేషన్ ప్రాసెస్ ఏంటిది, ఇంకా ఇక్కడ గొడవలు ఎవరికెవరు జరిగినాయి, లాస్ట్లో కూడా చిన్నపాటి ట్విస్ట్ ఉంది. సో వీడియో మొత్తం చూసినాక మీ ఒపీనియన్ ఏందనేది కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చుద్దని అనుకుంటున్నా కాబట్టి నచ్చిన తర్వాతకి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక లేట్ లేకుండా మనం టాపిక్ మాట్లాడదాం. చెప్పినా కదా, సో స్టార్టింగే నేను చెప్పిన ఒక పాయింట్ ఏంటిది, ఎవ్రీ వీక్ గేమ్ అన్నది అంటే నామినేషన్స్ అనే ప్రాసెస్ అనేది ప్రతిసారి కూడా డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఈసారి వచ్చేసి ప్లాన్ ఏంటిదంటే, ఏదైతే వీళ్ళు హాల్ ఉంటాయి కాబట్టి అందులో చాలా బెలూన్స్ పెట్టిళ్ళు. ఆ బెలూన్స్లో ఈ నామినేషన్ సంబంధించినటువంటి ఒక చిట్టి ఉంటుంది అనమాట. సో ఈ చిట్టిని వీళ్ళు అంటే బెలూన్స్ మొత్తం పగలగొట్టాలి. పగలగొడితే అది ఎవరు తీసుకుంటారో, ఎవరి చేతిలో ఉంటాయో వాళ్ళతోటి ఆట. కామన్గా ఏంటిదంటే ఇక్కడ ఈ సమరశంకరాన్ని పూరించేది ఇటువైపు ఇమ్మాన్యుయల్, అటువైపు ఆయేషా. సో వీళ్ళిద్దరు పోయి గేమ్ ఆడాలి. సో గేమ్ అంటే సో మిగతా వాళ్ళందరూ బయట గార్డెన్ ఏరియాలో ఉంటారు, వీళ్ళందరూ లోపలికి వెళ్తారు, హాల్లో ఉంటారు. సో వీళ్ళకి సర్టెన్ టైం లోపు ఆ బెలూన్స్ మొత్తం పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాతకి ఆ పగలగొట్టిన బెలూన్లో వీళ్ళకు కొన్ని నామినేషన్స్కి సంబంధించినటువంటి పవర్స్ ఉంటాయి అనమాట. సో లైక్ ఏంటిదంటే ఒకరిని నామినేట్ చేయాలి, ఇద్దరిని నామినేట్ చేయాలి, ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ నామినేట్ చేయాలి. సో ఇలా కొన్ని చిట్టీస్ ఉంటాయి అనమాట. ఇవి తీసుకొచ్చేసుకొని ఎవరికి ఎన్ని మొత్తం కలెక్ట్ చేస్తారో వాళ్ళు తర్వాతకి బిగ్ బాస్ చెప్తాడు, మీకు ఎన్ని లభించినాయి, సో వాటిని ఎవరికి షేర్ చేసుకుంటారని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే, ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే ఆయేషకేమో నామినేట్ 1 అని ఒక చిట్టి వచ్చింది. సో 2 కార్డ్స్ ఏమో దొరికినాయి అనమాట. 2 కార్డ్స్ దొరికినాయి. ఒకటేమో నామినేట్ 1 అని చెప్పేసి ఒకటి వచ్చింది, ఇంకోటేమో నామినేట్ డైరెక్ట్ 1 అని వచ్చింది అనమాట. అంటే ఇవి షేర్ చేసుకోవచ్చు. ఈ ఏది చిట్టీలు దొరికినాయో ఆయేషకి అయితేనేమి, ఇక్కడ ఇమ్మాన్యుయల్కి అయితేనేమి, ఈ దొరికిన చిట్టీలను వాళ్ళకి ఇష్టమైన పర్సన్ తోటి వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ చెప్పిన ప్లాన్ అయ్యేది అదే విధంగా ఏదైనా కూడా ఇక్కడ బయాస్ లెక్క అనిపించింది అనమాట. అంటే ఎవరికి నచ్చిన పర్సన్స్కి వాళ్ళకు ఆ చిట్టీలు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో నచ్చినోడికి నామినేట్ చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి చిట్టి ఉంటేనే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది నామినేట్ చేయడానికి. అయితే క్లారిటీ ఉంది కదా మీకు. సో మిగతా ప్రాసెస్ చెప్దాం. సో ఆయేషకు 2 చిట్టీలు దొరికినాయి. అందులో ఒక చిట్టి ఏమో ఒకరినే నామినేట్ చేయమని చెప్పేసి ఒక చిట్టి ఉంది, ఇంకోటేమో డైరెక్ట్ నామినేట్ చేయమని చెప్పేసి. సో మీకు క్లారిటీ ఉంటుంది, నామినేట్ చేయడం వేరు, డైరెక్ట్ నామినేట్ చేయడం వేరు. ఎందుకంటే నామినేషన్లో నామినేట్ చేసిన తర్వాతకి ఒకవేళ వీళ్ళ కౌంట్ బేస్ చేసుకొని ఎవరికి ఎక్కువ నామినేషన్ ఓట్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డైరెక్ట్ తర్వాతకి నామినేషన్ తీసుకుంటారు. డైరెక్ట్ నామినేట్ అంటే వీళ్ళకు కౌంటింగ్తో సంబంధం లేదు, మొత్తం ప్రాసెస్. ఒక పర్సన్ దగ్గర ఆ చిట్టి ఉందంటే ఆ పర్సన్ ఒక పర్సన్ పేరు చెప్పిందంటే ఆడు ఆమె లేకుంటే ఎవరి పేరు వచ్చినా కానీ వాళ్ళు నామినేషన్లో ఉంటారు. ఇది డైరెక్ట్ నామినేషన్. సో ఇందులో ఆయేషకి డైరెక్ట్ నామినేట్ చేసే ఒక చిట్టి దొరికింది, ఇంకోటి సింగిల్గా మామూలుగా నామినేట్ చేసే చిట్టి దొరికింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి సో నామినేట్ 2 అని చెప్పేసి 2 చిట్టీలు దొరికినాయి, నామినేట్ 1 అని చెప్పేసి 3 చిట్టీలు దొరికినాయి. సో బిగ్ బాస్ చెప్పింది దీని తర్వాతకి ఏమని చెప్పిందంటే, ఈ చిట్టీలను మీరు ఎవరికి షేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసుకోమని చెప్పేసి చెప్పిండు బిగ్ బాస్. అప్పుడు ఇమ్మాన్యుయల్ కళ్యాణ్కి ఒకటి, దివ్యకి, రమ్యకి, తనుజకు, రీతుకు, సో ఈ 5 మెంబర్స్కి తను షేర్ చేసిండు. అంటే ఇక్కడ నాకు అర్థమైపోయింది మొత్తం 5 చిట్టీస్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ దొరికితే, ఇమ్మాన్యుయల్ అయితే ఇక్కడ ఎవరినైతే నామినేట్ చేయలేని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఉన్న 5 చిట్టీస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతకి మనోడి దగ్గర ఎలాంటి నామినేషన్ చేయడానికి ఉండదు. సో అదైతే అనిపించింది. సో నెక్స్ట్ ఆయేష ఒక చిట్టి ఏమో సాయికి ఇచ్చింది, ఇంకోటేమో ఇక్కడ 2 చిట్టీలు తనకు దొరికినాయి. ఇక్కడ ఆయేషకు 2 చిట్టీలో ఒకరిని నామినేట్ చేయమని చెప్పేసి అంతే. 2 కార్డ్స్ దొరికినాయి, ఒక డైరెక్ట్ నామినేట్ అంతే. 2 కార్డ్స్ ఏమో ఒకరిని నామినేట్ చేయమని చెప్పేసి ఒక కార్డ్ ఏమో డైరెక్ట్ నామినేట్. సో ఆ 2 కార్డ్స్ ఒక్కొక్కటి కాబట్టి అందులో ఒకటి సాయికి ఇచ్చింది, ఇంకొక కార్డ్ ఏమో సంజనాకి ఇచ్చింది. సో వీళ్ళిద్దరు కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా డైరెక్ట్ కార్డు తన దగ్గరనే ఉంచుకుంది. అప్పుడు బిగ్ బాస్ చెప్పిండు, సో నువ్వు ఈ డైరెక్ట్ కార్డు ఉపయోగించుకొని ఎవరిని నువ్వు నామినేట్ చేస్తావు అని చెప్పేసి అన్నమాట. అన్నప్పుడు తను డైరెక్ట్ రీతుని నామినేట్ చేసింది. సో ఎవరైతే నువ్వు నామినేట్ చేయాలనుకుంటావో వాళ్ళ ముఖం పైన ఫోమ్ కొట్టి నువ్వు నామినేట్ చేసి దాని తర్వాత రీజన్ చెప్పని చెప్పేసి. సో తను చెప్పింది ఏంటంటే మెయిన్గా, సో నాకు నచ్చలే అసలు ఈమె హౌస్లోకి వచ్చినప్పటి నుండి, అలానే ఏదో హౌస్లోకి వచ్చింది ఇక్కడ లవ్ ట్రాక్ అనేది నడపనికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ అని చెప్పింది. స్టార్టింగ్ నుంచి కూడా రీతు పైన, తనుజ పైన, అలానే వీళ్ళ మెయిన్గా వీళ్ళ టార్గెటే వీళ్ళిద్దరు టార్గెట్ రమ్యకి ఆయేషకి టార్గెట్ వీళ్ళిద్దరు అనమాట.
ఆ బ్రేక్ చేయాలని చెప్పేసి. ఎలాగూ తనుజ ఇప్పుడు ఆ బాండ్ పోయింది కాబట్టి ఇప్పుడు తనుజ ఒకైతే అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డీమోన్ అక్కడ ఆ బాండ్ బ్రేక్ చేస్తే అయిపోతుంది. ఈమె టార్గెట్ అకంప్లిష్డ్ అంటారు కదా, మిషన్ అకంప్లిష్డ్ అని చెప్పేసి. అట్లా ఆయేషా మిషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇందులో భాగంగా సో ఫస్ట్ తనకు చెప్పుకుంటూ సో తన లవ్ అనేది ట్రాక్ అనేది కావాలని నడుపుతుంది. అంటే దానికి మీనింగ్ ఏంటిదంటే సర్వే అవ్వాలి హౌస్లో. సో దానికి సర్వే అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి ట్రాక్స్ రన్ చేస్తా అంటే చూసే ప్రేక్షకులకు నచ్చితే ఓటింగ్ వస్తుంది. సో ఇలాగ మనం గేమ్ ఆడినామా ఆడకున్నా ఇది అవసరం లేదు, ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టు వాళ్ళ వర్షన్ లెక్క ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి బాండ్స్కి ఆయేషా మొత్తం పూర్తిగా వ్యతిరేకం. వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి, మంచిగా యూటిలైజ్ చేసుకొని గేమ్ ఆడుకోవాలని చెప్పేసి ఆమె వర్షన్ ఉండే. సో ఆమె అనుకున్న విధానానికి వీళ్ళు చేసే ప్రయత్నానికి మొత్తం టోటల్ డిఫరెంట్ కాబట్టి ఆ రీజన్ తోటి రీతుని అయితే నామినేట్ చేసింది. అప్పుడు రీతు అంటుందన్నమాట, నేను చెప్పాను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి, చేస్తున్నట్టు తిరుగుతున్నాను, నీకు లవ్ చేస్తున్నాడు, లవ్ చేయడానికి తిరుగుతున్నా నీకు కనబడ్డదని అని చెప్పేసి రీతు అన్నది. అప్పుడు చెప్పిందనమాట, సో డైరెక్ట్ నీతో నాకు ఎందుకు ఈ లొల్లి అని చెప్పేసి బిగ్ బాస్ నేనైతే ఈమెను డైరెక్ట్ నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాతకి బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడతా. ఆయేష్ ఎట్లా మాట్లాడుతుందంటే ఒక్కొక్కసారి పాయింట్స్ మాట్లాడినా కానీ వర్షన్ ఓకే, నీ ఒపీనియన్ నువ్వు చెప్పడం తప్పేం లేదు. కాకపోతే ఆ టైంలో మన నోటి నుంచి వచ్చే మాటలు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ డీమోన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రారా పోరా అన్నకుండా నడుస్తాను నా ఒపీనియన్. ఈవెన్ వీళ్ళు సీరియస్ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, అది ఒక జోక్లైనా కానివ్వండి, ఒక మామూలుగా కామన్ డిస్కషన్ అయినా కానీ, అరే ఏంద్రా నడుస్తుంది అక్కడ. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో ర్యాప్ ఉంది, వాళ్ళు గొడవ పడతారు, ఏంద్రా ఇద్దరా అని నడిస్తే బాగుండు. ఇక్కడ ఆయేషాకి రీతుకు అసలు పడదు. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ మధ్యలో అంత ర్యాప్ లేదు, ఆ బాండ్ అంటే అసలు లేదు. మొన్న ఆ కుకింగ్ సెక్షన్ దగ్గర కూడా విజిల్స్ ఏదో కడగాలని దగ్గర కూడా అక్కడ కూడా ఏందే పోవే అన్నట్టు ఆయేషా మాట్లాడింది. బట్ నాకు సరేమో దురదృష్టం కొద్దీ ఆమెకు కొంచెం కూడా అలాంటి పాయింట్స్ మీద ఆమెనైతే ఎక్కడ కూడా వార్నింగ్ ఇవ్వలేదు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పేసి. మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ అదే నాకైతే కనిపించింది. ఇక్కడ రీతు అడుగుతుంది, ఓకే నువ్వు నన్ను నామినేషన్ కాబట్టి నీ ఒపీనియన్ ఓకే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మాట్లాడే మాట ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, అటు నుంచి ఏ విధంగా ఆన్సర్ వస్తుందని కూడా మ్యాటర్స్. ఇక్కడ రీతు పాయింట్ని అడుగుతుందన్నమాట, నీకు అనిపించింది, నువ్వు అనిపిస్తే అయిపోద్దా, నీ వర్షన్ అది నా వర్షన్ కాదు, నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు అని చెప్పేసి మేము చెప్తుండే. పోవే నీకు చాలా టెక్కే స్టార్టింగ్ నుంచి కూడా నీకు యాటిట్యూడే అని చెప్పేసి, ఏంది ఇది పోవే ఏందని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకు ఆమెతో ఆ రిలేషన్షిప్ ఉంటే ఓకే నడుస్తుంది. అప్పుడు ఆమెకు నీకు అసలు రిలేషన్షిప్పే లేదు, ఇద్దరికి పడదు. అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా పోవే అని మాట్లాడతావు అనేది నా పాయింట్. సో మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓకే, నామినేషన్ ప్రాసెస్లో ఆమె చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ కావచ్చు, మా వర్షన్లో పర్ఫెక్ట్ కావచ్చు. సో చూసే ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపించింది. స్టార్టింగ్ నుంచి కూడా రీతు డీమోన్ మధ్యలో సంథింగ్ రన్నింగ్ అన్న మన అందరూ తెలుసు. సో వాటి గురించి ప్రతి వీక్ ఎవరొకరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటున్నారు, బట్ అక్కడ ఏం కనబడట్లేదు కాబట్టి మళ్ళీ టార్గెట్ చేయడం అనేది పాయింటే. కాకపోతే నువ్వు పాయింట్ చేస్తావని అంటే టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి నీ నోటికి వచ్చేసినట్టు ఏందే పోవని మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈ విషయంలోనే నేను ఆయేషాని అయితే ఇక్కడ ఆమె బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు అంటున్నా. సో రిమైనింగ్ తను మాట్లాడిన పాయింట్ మిగతా అన్నిటి అయితే ఓకే, దానికి నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. బట్ ఇలాంటి మాటలు కొంచెం మరీ లూజ్ టాక్ అయిపోతే ఏమైపోద్ది అంటే రేపటి రోజు ఈమె మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటే అప్పుడు ఏమైపోద్ది, షేమ్ పప్పిషం అయిపోద్ది అనమాట. కాబట్టి కొంచెం ఆయేషా ఆలోచించి మాట్లాడితే బాగుండు. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగిందనమాట, రీతు నువ్వు అనుకుంటున్నావా, సో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఆయేష్కి అని చెప్పేసి అంటే, లేదు బిగ్ బాస్ నాకు ఆమెతో మాట్లాడే వర్షన్ లేదు, నాకు ఇష్టమే లేదు, నేను ఆల్రెడీ నామినేషన్ చెప్పిన, ఆమె సొల్లు చెప్పుద్ది, ఆ సొల్లు నాకు ఇన్న దోపికలే అని చెప్పేసి అన్నాడు. సో ఇది అయితే కామన్గా మనకు ప్రోమోలు చూపించిన దాని ప్రకారం మనం మాట్లాడినది. ఇక ఇక్కడ నామినేషన్ లెవెల్లో ఉన్నారని మనం లాస్ట్లో మాట్లాడుతున్నాం టోటల్గా. ఎందుకంటే డైరెక్ట్ నామినేటెడ్ ఏమో రీతు అయిపోయింది, ఫ్రమ్ ఆయేషా నుంచి తను నామినేట్ అయిపోయింది. సో దీని తర్వాతకి ఇప్పుడు ఏదైతే ఆయేషాకు రీతికి ఎట్లా గొడవలు జరిగినాయో సేమ్ అలానే కొన్ని గొడవలు కూడా జరిగినాయని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో దాని ప్రకారం ఎవరికి జరిగినాయో పాయింట్స్ అయితే మన దగ్గరలో, బట్ గొడవలు జరిగినాయి ఎవరికనే మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో దివ్యకు కూడా రీతు వర్సెస్ ఆయేషా అయిపోయింది, రమ్యకును తనుజ కూడా గొడవ బాగా అయింది. సో ఈ పాయింట్ నాకైతే ఐడియా ఉండే, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ మీద చేతులేసి ఇట్లా ఇచ్చి లేకుంటే ఏంటిది రెండు చేతులు కలిస్తే కానీ సపోర్ట్లు రావని చెప్పేసి ఈ డైలాగ్స్ కొంచెం తనను కొంచెం హ్యూమిలేట్ చేసినట్టు అనిపించింది కదా, తన క్యారెక్టర్ని మొత్తం డీగ్రేడ్ చేసినట్టు ఒక మాట్లాడారు ఉన్నాయి. కాబట్టి మేబీ ఆ పాయింట్ మీద నీకు కనబడేంత మాత్రాన మేము ఎలా అనుకుంటాం అని చెప్పేసి మేబీ తనుజ రమ్య అనేది గట్టిగా కడిగిందని నేను అనుకుంటున్నా. మరి మేబీ అదే కావచ్చేమో, మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలాగే సంజన వర్సెస్ తనుజ, మరి వీరిద్దరి మధ్యలో గొడవ ఏంటిరా అంటే నాకు కూడా ఐడియా లేదు, బట్ మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో వీరిద్దరి మధ్యలో కూడా గొడవ గట్టిగా జరిగిందని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక ఎండ్ ఆఫ్ ది సో టోటల్గా నామినేషన్ లెవెల్లో మనం మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఈ నామినేషన్ ప్రాసెస్ ప్రకారం వీళ్ళకి వచ్చిన చిట్టీలు వాటన్నిటి బేస్ చేసుకున్న తర్వాతకి నామినేషన్లో ఉన్నది దివ్య, రాము, రీతు, శ్రీనివాస, తనుజ, రమ్య, కళ్యాణ్ అండ్ సంజన. పాపం ఒక్కరైతే మిస్ అయిపోయారు అబ్బా, మాధురి గారు మిస్ అయిపోయారు. చాలామంది తన ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు.
మా మాధురి ఎందుకు నామినేషన్లో లేదని చెప్పేసి. పాపం తన నామినేషన్ లేకపోవడంతో చాలామంది బయట వెయిట్ చేస్తుండే తనకు మంచి సత్కారం చేద్దామని చెప్పేసి. సో చేసేది ఏం లేదు, సో బెటర్ లక్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి మనం అనుకోవాల్సిందే. అంటే వాళ్ళ వర్షన్, నా వర్షన్ అయితే కాదు, జెన్యూన్ చెప్తున్నా. వాళ్ళందరూ కామన్గా కామెంట్స్ అయితే కింద మనం చూస్తుంటాం కాబట్టి అలాంటి బయట ఉన్న టాక్ దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అలానే లోపల ఏం జరుగుతుందో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నా ఒపీనియన్ అప్పుడప్పుడు నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి దివ్యల మాధురి అయితే సేవ్ అయిపోయింది ఈ వీక్. ఆమెకైతే నామినేషన్స్లో లేదు. ఇంకోటి ఏంటంటే ఇలా చిన్న ట్విస్ట్ అని చెప్పినా కదా మీ క్లాస్లో, క్యాప్టెన్కి కామన్గా పవర్ ఉంటుంది. ఏంటిది? స్పెషల్ పవర్ ఉంటుంది. సో స్పెషల్ పవర్ కొన్నిసార్లు ఒక పర్సన్ని డైరెక్ట్ నామినేట్ చేయడం ఉంటుంది, సమ్ టైమ్స్ ఏమో ఎవరైనా సేవ్ చేసేది ఉంటుంది. లేకపోతే ఇక్కడ అంటే డైరెక్ట్ నామినేషన్ అంటే ఉన్నవాటిని, ఇంకోటి లేకపోతే ఈ 2 టీమ్స్ ఉన్నప్పుడు షఫుల్ చేసే ఇట్లా ఉంటాయి కదా. సో ఈ విధంగా డైరెక్ట్ నామినేట్ అంటే లేనోడిని నామినేషన్ పంపించడము, షెఫుల్ అంటే ఉన్నోడిని బయటికి పంపించేసి బయట ఉన్నోడిని లోపల వేయడము, లేకుంటే సేవ్ చేయడం అంటే నామినేషన్లో ఉన్నోడిని డైరెక్ట్ బయట వేయడము. సో 3 రకాల పవర్స్ ఉంటాయి కాబట్టి క్యాప్టెన్కి తనకిచ్చిన ఈ పవర్ ఏంటిదంటే లోపల ఉన్నోడిని బయట తీయడం అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే నామినేషన్లు ఉంటారో వాళ్ళని సేవ్ చేసే పవరు ఇక్కడ గౌరవ్ గుప్తాకి వచ్చిందనమాట. సో గౌరవ్కి వచ్చింది. సో తనకున్న పవర్ని ఉపయోగించి మనడు ఆయుష్ని అయితే సేవ్ చేసిండు. ఇదైతే ఈ వీక్ నామినేషన్లో సంబంధించినటువంటి ప్రాసెస్ ఇలా ఉంటుంది. అలానే నామినేట్ అయిన కంటెస్టెంట్స్ సభ్యుల పేర్లు, వాళ్ళ మధ్యలో జరిగిన గొడవలు, ఇవన్నీ. సో చెప్పినా కదా, మరి వీడియో నచ్చినా మీకు అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.